తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం గరుడ సేవ సందర్భంగా తిరుమల శ్రీవారి కానుకగా సుమారు 34.46 లక్షల రూపాయల విలువైన 3 ఆభరణాలు టీటీడీ సమర్పించింది. తన అన్నగారైన శ్రీ గోవిందరాజునికి తిరుమల శ్రీవారు దాదాపు 34.46 లక్షల రూపాయలు విలువ చేసే 3 బంగారు ఆభరణాలు, వాటిలో స్వామివార్ల దీర్ఘచతురస్ర పథకం 1, అమ్మవార్ల దీర్ఘచతురస్రాకార 2 పథకాలను శాశ్వత ప్రాతిపదికన టీటీడీ బహూకరించింది. స్థానిక శ్రీ ఎదురాంజనేయ స్వామి ఆలయం నుండి శ్రీవారి ఆభరణాలను ఊరేగింపుగా తిరుమల ఆలయ డిప్యూటీ ఈవో ఎం లోకనాథం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి తీసుకువచ్చారు. అంతకుముందు గరుడ సేవ సందర్భంగా శుక్రవారం సాయంత్రం 4 నుండి 5 గంటల మధ్య స్వామివారికి నూతన వస్త్రాలు, తిరువడి ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ ఊరేగింపు తిరుపతిలోని కోమలమ్మ సత్రం నుండి బజారు వీధి, సన్నిధి వీధి నుండి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకున్నాయి. ఏనుగులు, గుర్రాలు, రంగురంగుల నృత్య బృందాలు, కోలాటం కళాకారుల ప్రదర్శనలు, వాహన ఊరేగింపు శోభను మరింత ఇనుమడింపజేశాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, డిప్యూటీ ఈవో విఆర్ శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, తిరుమల ఆలయ బొక్కసం సూపరింటెండెంట్ విఆర్ గురురాజస్వామి, ఏవీఎస్ఓలు రాజశేఖర్, మోహన్ రెడ్డి, పలువురు అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.